హలో నమస్కారం. నా పేరు గణేష్. ఇప్పుడు మీరు వినబోతున్నది ఆలయ రహస్యం మొదటి భాగం. శీర్షిక పేరు రుద్రపురి సంస్థాన పరిచయం. ఇక కథలోకి వెళితే ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం కొన్ని వందల కిలోమీటర్ల మేర విస్తరించి సూర్యకిరణాలు సైతం భూమిని తాకేందుకు ఇబ్బంది పడే దట్టమైన అటవీ భూభాగమది. ఈ కింకారణ్యానికి తూర్పు వైపున నింగిని తాకే అంత విశాలమైన పర్వత సముదాయం, ఉత్తరాన గగన తెగ, దక్షిణాన ధరణీ తెగ, పడమరన జ్వాలా తెగ సరిహద్దులుగా కలవు. ఈ తెగలు సామాన్య ఆటవిక తెగలు కావు, యుద్ధ కళలలో ఆరితేరిన తెగలు. ప్రతి తెగ సభ్యుడు మరణానికైనా ఒప్పుకుంటాడేమో గాని ఓటమిని మాత్రం అంగీకరించడు. తెగ సభ్యులందరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఒకరి మీద చెయ్యి వేస్తే మొత్తం తెగనే ఎదిరించినట్లే. ఐకమత్యమే ఈ తెగల ప్రధాన బలం. ఈ మూడు తెగలు ఒక శక్తివంతమైన సామ్రాజ్యపు ఆధీనంలో ఉన్నవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రాజ్యానికి ఈ మూడు తెగలు సరిహద్దు రక్షణా వలయాలు. ప్రాణాన్ని సైతం లెక్క చేయనటువంటి తెగలను తన సామ్రాజ్య రక్షణ కోసం వినియోగించుకుంటున్నట్టే ఆ సామ్రాజ్యంలో ఇంకెంత బలమైన యోధులు ఉండి ఉంటారో ఆలోచించండి మిత్రమా. విశాలమైన పర్వత సముదాయాన్ని ఆనుకుని సువిశాలమైన రాజప్రాసాదాలు, ఏకాంత మందిరాలు, అద్భుత శిలా సంపద గల రాజదర్బారుతో ఏర్పడిన సువిశాలమైన కోట అది. కోట చుట్టూ ప్రజలు నివసించడానికి వీలుగా సౌకర్యవంతమైన ఇళ్ళు నిర్మితమైనవి. ఇల్లే కాదు, వర్తక కార్యకలాపాల కోసం వాణిజ్య విక్రయ కేంద్రాలు, వినోద కేంద్రాలు, అన్ని సౌకర్యాలు కలిగిన సామ్రాజ్యం అది. అదే రుద్రపురి సామ్రాజ్యం. మూడు తెగలను ఆజ్ఞాపించే సామ్రాజ్యం. తన కోసం అంత శక్తివంతమైన తెగలని రక్షణా వలయాలుగా నియమించుకున్న సామ్రాజ్యం. ఈ రుద్రపురి సామ్రాజ్యాన్ని నిర్మించినది రుద్రవంశపు మూలపురుషుడైన విక్రమసేన రుద్ర.